ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే. ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజమ్మే ఆయన లోకం నీ పదం ఎగరాలిరా నింగి అంచులు దాటగా ప్రతి మదినను ప్రేమ నింపరా ధరణిక ప్రేమమయం బాగా కష్టకాలము వచ్చిన భయము వలదు నా చిన్న కలతలనెదురుకొన్న సమయము నగవు విడువకు పెదవినా స్థిరము గలిగిన తపము గోనిన దీపమారదు హృదయంలో కరుణ దయ ధర్మమను జ్యోతుల వెలుగు నింపరాంతరిలో నీవు వినయుడై ఓ విజయుడై లోకాల నేలాలి కన్నా తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే మాకు యాక్చువల్గా పెళ్ళైనప్పటి నుంచి మాకు ఒక ఫీలింగ్ ఉండేది యాక్చువల్గా. సో పెళ్ళైనప్పటి నుంచి మనకు ఒకటి వస్తుంది బేసిక్గా పేరెంట్స్ పిల్లలు అన్న ఒక కాన్సెప్ట్ వస్తుంది. కాకపోతే మాకు ఏంటంటే ఎవరు పుడతారా ఏంటి అని ఒక ఫోబియా ఉండేది.
బేసిక్గా ఏంటంటే కానీ అఫోబియా అంటే నాకు చిన్నప్పటి నుంచి చెల్లెలు అనే వాళ్ళు ఎవరు లేరు. నేను సింగిల్ పేరెంట్ మా మదర్కి. సో నాకేంటంటే ఇంట్లో లక్ష్మీదేవి కావాలి అని ఒక హోప్తో బాగుండేది. అది వస్తుందా రాదా అనేది నాకు ఉండేది. ఎట్ టైం మా వైఫ్ కూడా ఇందుకు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉండేది, సేమ్ నాకు కూతురు కావాలనేది. కాకపోతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటంటే అబ్బాయి అది ఇది అని. కాకపోతే ఒక టెన్షన్ వచ్చింది. ఈవెన్ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా ఒక 4-5 months ఆల్మోస్ట్ ఇద్దరం ఫస్ట్ అమ్మాయిని ఫిక్స్ అయ్యాం. కాకపోతే అందరూ వచ్చి లేదు మీకు అబ్బాయి అనేసరికి కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అమ్మాయి అనగానే మా ఇద్దరి హ్యాపీనెస్కి ఈవెన్ దో నాకన్నా ముందు ఇందుకు చూసింది అమ్మాయిని. ఆ హ్యాపీనెస్ తనకి చెప్పలేదు. నాకైతే ఇంకా ఆ హ్యాపీనెస్ అనేది అన్బిలీవబుల్. నాకు ఇంకా ఏమొద్దు చాలా నా లైఫ్కి ఇంకా అన్న ఫీలింగ్ వచ్చిన ఆ టైంలో అయితే. నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా, సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా, తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా, చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా. హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే. పాపలో అందమంతా బ్రహ్మకి అందనంతా ఎంతో వింత, అమ్మలో ప్రేమ అంతా నాన్నలో టీవీ అంతా వచ్చేనంట, తీయని నవ్వేమో దివి తారల వెలుగంట, కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత. అడుగేసి తీస్తే హంస జోడి, పులుపుల్లో తానే కూచిపూడి, చిరునవ్వులోన శ్రీరమణి, మారాము చేసే బలమణి. ఇప్పుడు దాన్ని చూసిన ఫస్ట్ మూమెంట్ నుంచి మాకు ఏంటంటే అది చేసి చిన్న చిన్న అల్లరి కానీ గోలరు కానీ ఫస్ట్లో కొంచెం అనీవెన్ అనిపించినా కానీ తర్వాత మాకు అవి హ్యాపీనెస్ ఇస్తున్నాయి. తను గోల్ చేసిన హ్యాపీనెస్ ఉంది, తను ఏడ్చిన హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ ఇన్ సెన్స్ అది ఎలా ఏడుస్తుంది అంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రేయింగ్ అనమాట. సో అలా ఉండింది. తనని మాకు ఎలా అంటే అందరిలాగా ఇంజనీరింగ్ ఇలా కాకుండా సో తను మాకు ఒక డిఫరెంట్ జోనర్లో లైక్ ఫ్యాషన్ అలా చూడాలని ఒక ఎంతూజియాజంతో ఉన్నాం మేము. యాక్చువల్గా అది వాళ్ళ ఇష్టం, ఎవరిని ఫోర్స్ చేయకూడదు, కాకపోతే అలా మాకు డిఫరెంట్గా ఉండాలి. ఏం వెళ్ళినా కరెక్ట్ పాత్లో వెళ్తే సో యాక్సెప్ట్ చేస్తాం ఖచ్చితంగా. బట్ నాకు ఆడపిల్ల కావాలని ఫస్ట్ నుంచి బాగుండేది, ఎందుకంటే నాకు డెకరేషన్ చేయటం, హెయిర్ స్టైల్ చేయటం, అందంగా రెడీ చేయటం బాగా నచ్చేది. ఒక్కసారి అబ్బాయి పుట్టిన అమ్మాయికి రెడీ చేసేదాన్ని. కాకపోతే ఇంట్లో ఆడపిల్ల తిరుగుతున్నట్టు కదా ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది ఇద్దరికి చెప్పలేము. బట్ ఫస్ట్ నుంచి నేను నా సీమంతానికి బార్సలకి అన్నీ నా ఓన్గా చేసుకున్నాను. ఎందుకంటే రేపు పాప చూసాక ఓకే అమ్మ నా దాంట్లో అన్నీ ఓన్గా రెడీ చేసుకుంది, చాలా పెట్టింది, నాకు టైం కేటాయించింది అని చెప్పండి. పెట్టింది అని కాదు కానీ మెయిన్ తన కోసం స్పెండ్ చేస్తున్నాం. ఈ రోజు ఎవరు స్పెండ్ చేయట్లేదు కదా సెల్ఫ్గా. సో మా పేరెంట్స్ మాకు ఇస్తున్నారు, మా మదర్ ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. ఆ ఫీలింగ్ తనకి ఎప్పుడు ఉండిపోవాలని మీ ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరికి ఎక్కడ తెలిసిందంటే ఫస్ట్ నుంచి ఇద్దరం కూడా సెల్ఫ్గా చేద్దాం ఆల్మోస్ట్ చేస్తున్నాం ఒక ఫీలింగ్ ఉండేది మాకు. సో అలా జరుగుతుండేది. సో అన్నప్రాసన కూడా సో ఓన్ డెకర్ ఏంటంటే తనకి అన్నీ జరగాలి, ఏది తను మిస్ అవ్వకూడదు అనమాట. అన్నీ జరగాలి బట్ అన్నీ
ఎంతవరకు జరగాలో అంతవరకు జరగాలి, బట్ మావి హ్యాపీగా ఉండాలి ఓవరాల్, అంతే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా, సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే.